ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి. దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన ఇది చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రిత్వ వర్గానికి. కానీ ఈ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ఇవే ప్రజల నుంచి వచ్చినవి ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది.